ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉంటకును, ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకును, ఆ లేమిలో ఉంటకు నేను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మానవ జీవితంలో మానవుని యొక్క జీవితాల్లో మనిషి యొక్క ఆశకు అంతము లేదు. జీవితంలో మనిషి యొక్క ఆశకు అంతము లేదు. ఒకటి పొందుకున్నటువంటి వ్యక్తి ఇంకొంచెం వస్తే బాగుండే అనేటువంటి ఆశతో మానవుడు ఉంటాడు. మన ఆదికాండంలో దేవుడు ఆదాముకు హవ్వకు చెప్తాడు, మీరు చాలా బాగా ఉన్నారు, మీరు నాతో సహవాసం కలిగి ఉన్నారు, మీరు చాలా అందమైన వారు, మీకు మరణం లేదు అని దేవుడు వాళ్ళకి చెప్పినాడు. చెప్పిన తర్వాత అక్కడ కొన్ని విషయాలు చెప్పినాడు దేవుడు వాళ్ళకి. ఏమన్నాడు? అమ్మా, అక్కడ ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు యొక్క ఫలములు మీరు తినకూడదు. ఇక్కడ ఈ అడవిలో ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టును మీరు ఆస్వాదించవచ్చు, ప్రతి ఒక్క చెట్టుకున్న ఫలాలు మీరు తినవచ్చు అన్నాడు దేవుడు. చాలా ఉన్నాయి, ఒకటే చెట్టు మాత్రం తినవద్దని చెప్పినాడు దేవుడు. ఆ చెట్టు ఫలం మాత్రమే తినకూడదు అని చెప్పినాడు దేవుడు. అందులో దానికంటే తీయని, దానికంటే అందమైనటువంటి చెట్లు ఉన్నాయి, ఆ ఫలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మానవుని యొక్క అత్యాశ ఏమని చెప్పిందంటే, దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పినాడో దాన్నే చేసింది. సాతాను వచ్చి అబద్ధం అంటుంది, ఇది నిజమా అంటే మైండ్లో డౌట్ వస్తుందన్నమాట. అప్పుడే మనం ఏమైనా చెప్తా ఉంటే, అట్లన్నా అది జరిగిందా, అయితే ఏమైందంట ఇక అంటాం కదా. అప్పుడే మనిషికి ఏమవుతుంది? మనసులో అనుమానం పుట్టుకొస్తుంది. సాతాను మానవునికి అనుమానంతోనే మనిషిని పాడు చేసి పడేసింది. అక్కడ ఆదాముకు హవ్వకు సాతాను అనుమానంతో తర్వాత జీవితం ఇంకా అందంగా ఉంటే బాగుండే, ఇంకా బాగుంటుంది అని అనుకున్నాడంట. సాతాను చెప్పినాడు, దేవుడు మీకు ఆ పండు తింటే మీరు దేవతల్లాగా అవుతారని చెప్పేసి వద్దన్నాడు. దేవుడు మీకు అవి తింటే మీరు ఇంకా బాగా అవుతారని మీకు వద్దన్నాడు. కాబట్టి అవి తింటే మీరు ఎలా అవుతారంట? దేవతల్లాగా అయిపోతారు. అవి తింటే మీకు మరణం ఉండదు, అవి తింటే మీకు చావు అనేది ఉండదని ఒక తప్పుడు మాటను, అనుమానమును మనసులో చొప్పించి పాపం చేసే విధంగా తయారు చేసినాడు ఎవరు? సాతాను. ఇప్పుడు హవ్వ ఏం చేసింది? యాక్చువల్గా ఆ పండు తినొద్దు అంతే. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని సరుకులు తీసుకొస్తాం, మనం తెస్తామా లేదా? వారం కోపారి కానీ నెలకోసారి కానీ సరుకులు తీసుకుని వస్తాం. తెస్తామా? చక్కెర కొంటామా కొనం? మనం చక్కెర కొంటాం. ఉప్పు కొంటామా కొనమా? పప్పు కొంటాం కదా, నూనె కొంటాం, బియ్యం కొంటాం, ఇంకా రకరకాల వస్తువుల్ని మన ఇంట్లో ఏమైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా కొనుక్కోవడానికి మనము షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్ళినప్పుడు మనకు కొన్ని తినకూడని వస్తువులు కూడా కొనుక్కొని వస్తాం. మనం సబ్బు ఉందనుకోండి, సబ్బు తింటామా? సబ్బు తీసుకుంటామా లేదా? మన ఇంట్లో అవసరం ఉంటుందా? సబ్బు అవసరం ఉంటుంది. కొన్ని ఇళ్ళల్లో ఫినాయిల్ కూడా తీసుకుంటారు. ఫినాయిల్ అంటే బాత్రూమ్ కడగడానికి కూడా తీసుకుంటారు. అవునా కదా? రకరకాల వస్తువులు తీసుకుంటాం. ఇప్పుడు కొన్ని ఆయిల్స్ మనము తినకూడని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు రోజుల్లో గ్యాస్ నూనె ఉండేది. అదే అందరూ చూసిండొచ్చు, ఇక్కడ చాలామంది చూసినారు. కొంతమందికి గ్యాస్ నూనె తెలియదు, చిన్నపిల్లలకి తెలియదు. ఇప్పుడు గ్యాస్ నూనె మన ఇంట్లో అవసరం ఉండదమ్మా. అప్పుడు అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసినా తెచ్చుకున్నాం. మన పిల్లలకి మనం చెప్తాం, అరే నాన్న దీన్ని ఏమంటారంటే గ్యాస్ అంటారు బట్ గ్యాస్ లేదు, దీన్ని తినొద్దు, మనం దీన్ని తాగితే మన ఆరోగ్యం పాడవుతుందని చెప్తాం. ఇప్పుడు మన పిల్లలు ఒకవేళ తాగితే ఏమవుతుందమ్మా? ఆరోగ్యం పాడవుతుందా లేదా? ఆరోగ్యము పాడైపోతుంది.
ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ మాటను పెడచెవిన పెట్టేసి వినకుండా ఆదాము హవ్వ ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేసినాడు. చేయడం వల్ల పాపం అనేది వచ్చింది. అంటే మనిషి జీవితంలో తృప్తి అనేది ఉండదు. మనిషి జీవితంలో తృప్తి ఉండదు. అన్నీ ఉంటాయి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని. అంటే మనిషి యొక్క ఆశకు అంతం లేదు. మనిషి యొక్క ఆశకు అంతం లేదు. మనము ఇశ్రాయేలు జనాంగం గురించి ఆలోచిస్తే నిర్గమకాండంలో ఐగుప్తులో నుంచి మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వస్తాడు బయటికి. ఎందుకంటే మన దేశం అది కాదు, మన దేశం కనాను దేశము, మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి మోషే ఐగుప్తులో బానిసలుగా అక్కడ పని చేస్తూ వారి చేత గట్టి చట్టలు చేయించుకుంటున్నటువంటి ఆ సందర్భంలో అక్కడి నుంచి తమ ప్రజలందరూ కూడా తీసుకొని బయటకు వచ్చినారు. బయటికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేకి ఆజ్ఞాపించినాడు, మోషే వారిని తీసుకొని కనాను దేశానికి వెళ్ళిపో అని చెప్పినాడు. ఒకవేళ ఆయన అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి అన్నం పెట్టాడా దేవుడు? దేవుడే రమ్మన్నాడు వాళ్ళని. దేవుడే రమ్మన్నప్పుడు వారికి అన్నం పెట్టలేడా? వారికి నీళ్ళు ఇవ్వలేడా దేవుడు? కానీ దేవుడు వారికి అన్నీ ఇస్తూ ఉన్నాడు. మీరు ఇక్కడ ఈ అధ్యాయం చదువుతూ ఉంటే వారికి ఆకలి అయినప్పుడంట దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపించినాడు. ఇక్కడ ఏమనుందమ్మా, దానికి వారు మన్నా అని పేరు పెట్టి రాయబడింది. మన్నా అంటే పరలోక రాజ్యంలో దేవదూతలు తినేటువంటి ఆహారం. ఎవరంట? దేవదూతలు తినే ఆహారం. దేవదూతలు తినేటువంటి ఆహారంలో దేవుడు ఆకాశం నుంచి ఆ వారి దగ్గర గుడిపించినప్పుడు వాళ్ళు తీసుకొని తిన్నారు. అది ఎంతో ఆరోగ్యానికి మంచిది. దేవుడు వాళ్ళకి వాళ్ళ ఆహారాన్ని కూడా వారికి అందించినాడు. ఒకసారి మోషే దగ్గరికి వచ్చి, మోషే ఎంత మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నావు, అరణ్యం నడిపిస్తూ ఉన్నావు, నీళ్ళు లేవు తాగడానికి, మా పిల్లలు చచ్చిపోతున్నారని చెప్పేసి మోషే చదువుకుంటారు వాళ్ళు. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు వారికి ఆజ్ఞాపించిన మీరు రండి, మీరు సాయం చేస్తున్నాడు. నడిపించేటువంటి దేవుడు వారికి సాయం చేయలేడా? అయినా కూడా వాళ్ళకి ఇంకా అనుమానం. మోషే ఒక రాయిని కొట్టగానే ఆ రాయి నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇప్పటికీ ఆ రాయి ఉంది. మనం ఏదైతే చెప్పుకుంటాం చూడు, ఇది ఒక కథలకు కాదు. ఇప్పటికి కూడా మోషే ఏ రాయిని కొట్టినాడో, ఏ రాయిని కొడితే నీళ్ళు వచ్చినాయో ఆ రాయి ఇంకా ఉంది సజీవంగా. అక్కడ వాళ్ళు నీళ్ళు తాగిన, సమృద్ధిగా నీళ్ళు ఇచ్చినాడు దేవుడు, అన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చదువుకుంటున్న వాక్య భాగంలో ఒక మాట చెప్పినాడు, అయ్యా మీకు మన్నా ఇస్తున్నా నేను, 6 దినములు మీకు సమృద్ధిగా మన్నా ఇస్తాను, సమృద్ధిగా తినండి మీరు అన్నాడు. మీకోసము, మీ ఇంటి వారి కోసము, అందరి పిల్లల కోసం, అందరి కోసము మీరు తీసి పెట్టుకోనండి అన్నాడు. కానీ ఒక మాట చెప్పినాడు, మీకు అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దు అన్నాడు. అర్థమైందమ్మా? మీకు అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దు. మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మాత్రం వాళ్ళ కోసం మాత్రమే ఆ మన్నాను తీసుకురండి అని చెప్పినాడు. ఆ తర్వాత 7వ దినమున విశ్రాంతి దినము కనుక ఆ రోజు మన్నా కురవదు. మీరు 6 దినములు మన్నా భుజించిన తర్వాత 7వ దినము కోసము మన్నాను భద్రపరచుకోండి అని చెప్పినాడు. ఒక్కరోజు కోసం మాత్రం. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, మోషే అన్నీ చెప్పిన తర్వాత కొంతమంది విని వారికి ఎంతైతే అవసరం ఉందో అంత మాత్రమే తీసుకున్నారు. అంత మాత్రమే తీసుకొని వాళ్ళు వాళ్ళ కడుపు నింపుకున్నారు, మంచిగా నీళ్ళు తాగినారు, వాళ్ళ కుటుంబాలు చాలా బాగా ఉన్నాయి. కొంతమందికి ఏమైందంటే అత్యాశ, ఇంకొంచెం దాచిపెట్టుకుందాం, దేవుడు ఇచ్చింది కదా, ఇది భూమి మీద ఇలా వేస్ట్ అయిపోతుంది, అది కొద్ది బాగానే ఎండిపోతుంది, లేకపోతే ఆవిరైపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే తీసుకుని వెళ్ళి కుండల్లో కొంచెం దాచిపెట్టుకున్నారు. వారికి అవసరమైన దానికంటే ఎక్కువగా దాపెట్టుకున్నారు వాళ్ళు. మోషే చెప్పినంటే, అమ్మా అయ్యా మీకు ఎంతైతే అవసరమో, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో వారి కోసము, మీ భార్యల కోసము, భర్త కోసము, అందరి కోసము దాచిపెట్టుకునండి అని చెప్పినాడు. కానీ వారికి ఎంతైతే అవసరమో అంతకంటే ఎక్కువగా దాచిపెట్టుకున్నారు కొంతమంది. అది ఉదయం లేవగానే పురుగులు పట్టి కుళ్ళు పట్టిపోయిందంట. అక్కడ కింద రాయబడి ఉంది, చూడండి ఆ మాట చదువుతాను నేను.
20 అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే మాట వినలేదు వాళ్ళు. అయ్యా, మీకు ఎంత అవసరం ఉందో మీరు తినండి, కడుపు నింపుకోండి, మళ్ళీ మీకు దేవుడు ఇస్తాడు, మళ్ళీ ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది, మీకు నీళ్ళు ఇస్తాడు దేవుడు, అన్నీ వస్తాయి, మీరు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదంటే మళ్ళీ ఏం చేసినట్టే వాళ్ళు దాచిపెట్టుకున్నారు. వారు మోషే మాట వినక వారు మిగిలింది దాచిపెట్టుకునగా అది పురుగులు పట్టి కంపు కొట్టెను అని రాయబడి ఉంది. అంటే మనిషి జీవితంలో ఎందుకు చెప్పినట్టు వాక్యాన్ని, మనిషి జీవితంలో తృప్తి కలిగి ఉండాలి. మనకు తృప్తి కలిగిన జీవితం లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. జీవితంలో తృప్తి లేని జీవితం అంట ఏమైనా చేయడానికి ఇష్టపడుతుంది. అమ్మ వినండి, తృప్తి లేని జీవితం అంట ఏమైనా చేయడానికి ఇష్టపడుతుంది అంట. ఇప్పుడు అవసరం కదా, మనకు అవసరం, అది మనకు అవసరానికి మించినటువంటి కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక 500 రూపాయలు ఒక ప్యాంటు షర్ట్ కొనుక్కుంటాను, అది ఎనఫ్ చాలు. అదే 5,000 పెట్టి 10,000 పెట్టి బట్ట కొనుక్కుంటే ఏమవుతామా, అది విలాసం అవుతుంది. అంటే 10 మందిలో చూపించుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి నేను ఒక మంచి డ్రెస్ వేసుకొని తిరిగితే ఏమవుతుంది, అప్పుల పాలైపోతాం. అది అవసరం కాదు, అది విలాసం అవుతుంది, కోరిక. దేవుడంట మనిషి యొక్క కోరికలు తీర్చారు. చాలామంది కోరికలు తీర్చుకోవడానికి ఎక్కడో నడుచుకుంటూ పోతూ ఉంటారు. మన దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఆయన కోరికలు తీర్చే దేవుడు కాదు. అమ్మ వినండి, మన దేవుడు కోరికలు తీర్చే దేవుడు కాదు. నా దగ్గర ఉన్నటువంటి బైబిల్లో ఉన్న దేవుడు అంట ఆయన కోరికలు తీర్చే దేవుడు కాదు. ఎవరమ్మైనా కోరికలు తీర్చే దేవుడు కాదు. నువ్వు కోరుకున్నదల్లా నీకు ఇవ్వడానికైనా ఆయన అలాంటి దేవుడు కాదే. ఆయనంట నీ అవసరాలు తీరుస్తాడు. నీకేమైతే అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి నీ అవసరం మాత్రమే తీరుస్తాడు. ఈరోజుకు నీకు ఇది అవసరం ఉందా, తీసుకో. కొంతమంది ఏం చేస్తారంటే, పక్కన దగ్గర మొన్ననే చీర తీసుకొచ్చింది 5,000 పెట్టి, ఇక ఆమె భర్తకు సదాయిస్తుంది, ఇక నువ్వు కూడా తీసుకుదా, మనం ఎంత తక్కువ అనిపించాలి సమాజంలో, ఆమెను ఎక్కువనా? ఏం చేస్తామమ్మా, ఖరీదైన బట్టలు తెచ్చుకుంటాం. అవసరమా మనకు? అవసరం ఎప్పుడు ఉంటుందమ్మా? కొంత పెళ్ళిళ్ళప్పుడు 5,000 10,000 పెట్టి 15,000 పెట్టి కొంటూ ఉంటారు. అదే విలాసవంతంగా జీవించడానికి ఎవడో ఏమో తెచ్చుకున్నాడని చెప్పేసి మనం ఏం చేస్తామంటే, వాడిని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకుంటా. చూడండి, పులికి వాతలు ఉంటాయి, నక్కకు ఉంటాయా? వాతలు ఉండవు. అది అంటదంట, దానికి ఎందుకు వాతలు ఉండాలి, నేను కూడా పెట్టుకుంటాడంట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మనం ఉండకూడదు. ఏంటంట, మనకెంతైతే అవసరమో బట్టలు అవి మాత్రమే తెచ్చుకోవాలి. అంటే 10 మందిలో గొప్పగా అనిపించాలి కదా. అంటే నేను ఏమంటున్నా అంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే తెచ్చుకో, 10,000 బట్టలు తెచ్చుకో. కొంతమంది ఏం చేస్తారంటే, వారి దగ్గర డబ్బు లేకున్నా ఎవరి దగ్గర నువ్వు అప్పు అయినా తెచ్చైనా ఏమంటారంటే, భార్య నువ్వు సాయంత్రం కల్లా నాకు 10,000 తెచ్చేయకపోతే బాగుండదు. లేవమ్మా అంటే, అప్పు దేశాలు తీసుకురా, అప్పు ఇవ్వట్లేదు అంటే ఇంట్రెస్ట్ అయినా తీసుకురా, కానీ నాకు డబ్బు తెచ్చి అని కొట్లాడుతూ ఉంటారు. విలాసవంతంగా జీవించడము మంచిది కాదని చెప్పట్లేదు, కానీ మనకెంతైతే మన శక్తి ఉంటుందో అంత మాత్రమే తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఖరీదైన వస్త్రములు ధరించుకోండి కాదని కాదు, కానీ అప్పులు చేసి మాత్రం మనము కొనుక్కోకూడదు. తర్వాత నివాసము ఇల్లు కూడా, ఇల్లు అంటే అందరికీ అవసరం లేదని కాదు, కానీ మన శక్తి ఎంత ఉంది అంత మాత్రమే ప్రయత్నం చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టం వస్తుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ. కొంతమంది మొన్న ఒక నిజంగా జరిగిన సంఘటన విన్నాను. ఏం జరిగిందంటే, వాళ్ళకి లేక కొడుకు పుట్టినాడు. కొడుకు పుట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ బర్త్డే జరుపుకోవడానికి వాళ్ళ భార్య అన్నది, మన ఫ్యామిలీ చాలా పెద్దది, మన కుటుంబం చాలా పెద్దది, అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరు బాగా చదివిన వాళ్ళే వస్తారు, మంచిగా గ్రాండ్గా చేద్దామని చెప్పేసి 4 లక్షల అప్పు చేయించి భర్తతోటి, అమ్మ వినండి, 4 లక్షల అప్పు చేయించి భర్తతో
ప్రోగ్రాం పెట్టించింది. అందరు పిలిచినారు, మంచి మంచి ఫుడ్ తయారు చేయించారు, సూపర్ స్వీట్లు, మటన్, చికెన్ అన్నీ చేయించినారు. వినండమ్మా, ఇది మనకు అందరికీ అవసరం కాబట్టి చెప్తున్నాను. అన్నీ చేయించినారు. ఆయన అనుకున్నంట బంధువులు బాగానే వస్తున్నారు, చాలామంది వస్తున్నారు కాబట్టి నాకు మంచి గిఫ్ట్లు వస్తాయి అనుకున్నాను. డబ్బులు కామన్గా పెడతాం కదా, బర్త్డే ఉన్నప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు పెడతా ఉంటాం కదమ్మా అనుకున్నంట. ఇక బంధువులు చాలా వస్తున్నారు, అందరూ మంచిగా వస్తున్నారు, హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇక మంచిగా తిని వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ తెచ్చినన్ని గిఫ్ట్లు, ఒకటి తెచ్చింది ఫోటో ఒకటి తీసుకొచ్చే, అక్కడేమో గిన్నె తీసుకొచ్చే, గిలాస్ తీసుకొచ్చే, అన్నీ గిఫ్ట్లు తీసుకొచ్చినట్ట. ఇప్పుడు బర్త్డే అయిపోయిన తర్వాత ఆయన ఏమైనా కానుకలు వచ్చినాయేమో డబ్బులని చెక్ చేసుకుంటే ఏం లేవు. అన్నీ గిన్నెలు, గ్లాసులు, పుస్తకాలు, ఒక వాచ్, ఫోటోలు, అదే కదా తెచ్చేది. మళ్ళీ దాని మీద పేరు రాసుకుంటారు, గిఫ్టెడ్ బై అని రాసుకుంటారు, పేరు రాసుకుంటారు. అందరు ఇచ్చిరు, వెళ్ళిపోయారు, తిందరు, బాగా తిని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైందమ్మా లాస్ట్కి భర్తకి ఏమైంది? 4 లక్షల అప్పు అయిపోయింది. 4 లక్షల అప్పు అయిపోయింది. భారమా కాదా? ఆయన అనుకున్నాడు బంధువులు చదువుకున్న వాళ్ళు బాగా వస్తారు మా దగ్గరికి, అందరూ చదువుకున్న వాళ్ళే, జాబ్ ఉన్న వాళ్ళందరూ, ఎవరు కూడా డబ్బులు పెట్టలేదు. అందరూ ఏమంటాం మోతేవారు అంటాం కదా, మోతేవారిలా గిఫ్ట్లు తెచ్చి చెల్లిపోయినారు. 4 లక్షల అప్పు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చింది, సెకండ్ ఇయర్ బర్త్డే. మళ్ళీ అన్నది పోయినసారి బాగా చేసినాం కదా అయ్యా, ఈసారి కూడా మంచిగా చేద్దామని చెప్పిస్తుందంట. రెండవసారి కూడా అలాగే చేయించింది భార్య. ఇది కేవలము ఆ భార్య ఆ బలవంతం మీద ఆ భర్త మళ్ళీ 4 లక్షలు అప్పు చేసిందంట. మళ్ళీ అప్పు చేస్తే మళ్ళీ అలాగే జరిగింది. 8 లక్షల అప్పు అయింది. 8 లక్షల అప్పుకు ఇప్పుడు భర్త ఏం చేయాలమ్మా? అప్పుల వాళ్ళు వస్తున్నారంట, ఇంటికి వచ్చి తిడుతూ ఉన్నారు. ఎప్పుడు కడతావు, ఇంట్రెస్ట్ ఎప్పుడు కడతావు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని భయంకరంగా తిడుతూ ఉన్నారు. ఆ భర్తకు తట్టుకోలేకపోతున్నాడు. ఆదాయం తక్కువ, జాబ్ ఏమో మనం ఏమంటామంటే ఒక మాట ఉంది, హిందీలో మాట చెప్తారు, ఆటన కమానా రూపాయి ఖర్చు కర్ణ, ఆమ్దాని ఆటన ఎంతమ్మా రూపాయి ఖర్చు. ఆమ్దాని ఎంత ఉందంట? ఆటనే ఉంటుంది. ఆటన అంటే 50 పైసలు, వాడు ఖర్చు పెట్టేది ఎంత? రూపాయి. మనం అనుకుంటాం వాళ్ళ దగ్గర ఎంత పైసలు ఉన్నాయో, వాడైతే తీసుమార్కాడు అనుకుంటాం మనం. ఏముండదు. ఆమ్దాని మాటన ఖర్చు ఏమో రూపాయి. ఇప్పుడు 8 లక్షల అప్పు అయిపోయింది. నాకు నెత్తి పాడైపోతుంది, అప్పుల వాళ్ళు వస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాడు. భార్యకు వచ్చి చెప్పినంట, నేనైతే బతకడం కష్టం, నాకు సురేస్తలేదు. నాకు నా ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చి అందరూ ఇలా అరుస్తూ ఉంటే పక్క వాళ్ళు చూసి, వాళ్ళు చూసి, వీళ్ళు చూసి అందరు ఏమనుకుంటారు, నేను తట్టుకోలేను అని చెప్పేసి భార్యకు చెప్పి ఆయన మంచిగానే ఉండే వద్దు అని చెప్పేసి భార్య చెప్తే కూడా వినకుండా సాయంత్రానికి నదిలో దూకి చనిపోయినాడు. అమ్మాయి నిజంగా జరిగింది, అబద్ధం కాదు, ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగిన స్టోరీ. ఆయన నదిలో దూకి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది? భార్యకు 8 లక్షలు అప్పు పడ్డది. కొడుకులు అనాథలైపోయినారు, భార్య అనాథలైపోయినారు. అంటే ఒక్క చిన్న తప్పు వల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అంటే అప్పు అంటే అంత మనిషిని పాడు చేస్తుంది. అప్పు అంత భయంకరంగా మనిషిని చివరికి ప్రాణం కూడా తీసుకుంటుందంట, అంత భయంకరమైనది. ఎందుకంటే నా అనుభవం కూడా మీకు చెప్తా ఉన్నాను. చాలా కష్టాల గుండా నేను వచ్చాను. ఏదో మంచిగా ఉండి నేను రాలేదు, చాలా కష్టాలు పడ్డాను. కానీ ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, కానీ దేవుని దయ వల్ల నాకు దేవుడు సాయం చేస్తున్నాడు కాబట్టి నేను ఇంకా ఇలా ఉన్నాను. మనం ఏం చేయాలంటే మనకి ఎంతైతే అవసరమో, మనకి ఏమైతే అవసరం ఉంటుందో అది మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ చదివాం ఇంతకుముందు, చదవమ్మా ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం 11. నాకు కొదువ కలిగి నందున ఇలాగ చెప్పడలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా, కొంతమంది అంటారు నాకేం పెట్టని తింటా, కొంతమందికి అయితే ఫిల్టర్ వాటర్ అయితే నేను తాగుతున్నా, వేరే తాగా ఇలా చెప్తారు. కొంతమంది పార్సల్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇక వాళ్ళు పెద్ద సార్ లేక ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను అది మాత్రం తింటాను, లేకపోతే తినను. లేకపోతే వాళ్ళు ఎట్లాంటిగా మోతెవరు లేక ఉంటారు అనమాట. ఏముండదు వాళ్ళ దగ్గర, ఏముండదు, కానీ బయట మాత్రం పోజులు బాగా కొడుతూ ఉంటారు. చెప్పాను కదా,
మనకు ఏదైతే ఉందో దానితో మనము తృప్తి కలిగి ఉండాలి. కొంతమంది అంటారు బతుకుంటే మంచినీళ్ళు తాగైనా బతుకోవచ్చు అంటారు. బతుకుంటే మంచినీళ్ళు తాగి కూడా బతుకోవచ్చు, లేకపోతే కారం రొట్టె తినన్నా బతుకోవచ్చు. కానీ అప్పులు మాత్రము చేయొద్దు. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ, ఇవి సమాజంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గొప్పలకు పోయి, ముఖ్యంగా స్త్రీలు ఏం చేస్తారంటే భర్తలకు చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. పక్క ఆమె దగ్గర బంగారం ఉంది, ఆమె దగ్గర గొలుసులు ఉన్నాయి, ఆమె దగ్గర కమ్మలు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి ఏం చేస్తామంటే భర్తలు సతాయిస్తూ ఉంటారు. తక్కువ దగ్గర టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉన్నది, అది ఉందని చెప్పేసి మనకు అవసరం ఉన్నా లేకుండా బలవంతంగా తెప్పిస్తూ ఉంటాం. అది ఏమవుతుందంటే చివరికి అప్పులైపోయి పార్టీస్ అని, లేకపోతే శ్రీమంతాలని, లేకపోతే అమ్మాయి ప్రోగ్రామ్స్ అని జరుపుతూ ఉంటారు. కొంతమంది డబ్బు లేకున్నా కానీ అప్పు చేస్తూ ఉన్నారు. డబ్బు లేకున్నా అప్పు చేసినా చేస్తూ ఉన్నారు. అమ్మ, నేను ఒక మాట చెప్తాను, మీరు గమనించండి. నా తిట్టుకున్నా పర్లేదు, కానీ అమ్మాయి ప్రోగ్రామ్ను ఎవరు కూడా చేయొద్దు. అర్థమైందమ్మా? అమ్మాయి పెద్దవాళ్ళు అయితే కదా, ఆ ప్రోగ్రాం చేయడము మనం మంచిది కాదు. విలాసవంతంగా మనం ఖర్చు పెట్టుకోకూడదు. మనకెంత శక్తి ఉందో అది మాత్రం చేసుకోగలగా. నీ ఇంట్లో అవసరం ఉందా? నీ ఇంట్లో ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకో, నీ ఇంట్లో ఒక చిన్న ప్రార్థన పెట్టుకొని నువ్వే చేసుకో. అందరికీ మనము పెద్దగా ప్రోగ్రాం పెట్టుకొని అప్పులు చేసుకొని మనము ఇబ్బంది పడకూడదు. ఏమంటారంటే, అన్న ఊరోళ్ళు ఏమనుకుంటారు, అన్న బంధువులు ఏమనుకుంటారు, అన్న మా వినండి. ఊరోళ్ళు ఏమనుకుంటే మనకేంది? ఇప్పుడు నీకు అప్పు అయిందనుకో, ఊరోళ్ళు వచ్చి తీస్తారా అమ్మ? తీయరు. బంధువులు వచ్చి హెల్ప్ చేస్తారా? ఎవరు రాడు. మనకెంత కష్టం ఉన్నా బంధువు రాడు, ఊరోడు ఎవరు రాడు. ఎలాగంట, పేదవాడిగా ఉండడం నేర్చుకోవాలి, ధనవంతుడు ఉండడం కూడా నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో డబ్బులు బాగా ఉంటాయి, ఒక్కోసారి డబ్బులు ఉన్నప్పుడు మంచిగా ఉండండి, తప్పేం లేదు. అదే పేదవాడికి ఉన్నాం అనుకోండి, ఏం లేదు. మనకి ఎంతైతే ఆదాయం వస్తుందో, ఎంత కష్టపడుతున్నామో. ఈరోజు నాకు 500 నేను సంపాదించినాను, 500 300 ఖర్చు పెట్టుకోనండి, 200 రూపాయలు జమ చేసుకోనండి, అంతే కదా. మరి నాకు 500 వస్తే 1000 ఖర్చు పెట్టుకుంటే అప్పు కదా, అవునా కదా? అంటే చాలామంది ఇలా చేస్తూ ఉన్నారు. మన ఊర్లోని కాదు కానీ చాలా విలేజెస్లో తల్లిదండ్రులు అనవసరంగా కష్టపడతా ఉన్నారు, అప్పులు చేస్తూ ఉన్నారు. అందుకే పౌలు అంటా ఉన్నాడు, ఏ స్థితిలో ఉండడం కూడా నేర్చుకోనండి. ఆహారం ఉందా, తిను మంచిగా ఉండు, లేదా నీళ్ళు తాగిన బతుకు అంటాడు. ఆకలి ఉండడం నేర్చుకున్నాను, సంతృప్తిగా తినడం నేర్చుకున్నాను అంటాడు. పౌలు ఏమంటాడంటే, నా కడుపులో అన్నం లేకపోతే కూడా ఉండగలుగుతా, అది కూడా నేర్చుకున్నా అంటాడు. నా కడుపులో బాగా తిన్ననుకో, అది కూడా ఉండడం నేర్చుకున్నా. సంతృప్తిగా తినడం నేర్చుకున్నా, ఆ కడుపులో ఏమి లేకున్నా కూడా నేను బాధపడ అంటా ఉన్నాడు పౌలు. అంటే మనమంట కొన్ని విషయాల్లో బైబిల్లో ఇవన్నీ క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా దీవెన గురించి, ఆశీర్వాదాలు వస్తాయి, ఇవిగా బోధ అంటే ఇలాంటివి నేర్చుకోవాలి. మన పిల్లలకు మనం బోధించాలి. మన పిల్లలకు అది వద్దు బిడ్డ, ఇది వద్దు బిడ్డ మనం నేర్పించాలి. మనం కొంతమంది విలాసవంతంగా ఏం చేస్తారు, ఈ మధ్యలో ఈఎంఐ ఎక్కువ అయిపోయింది. ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. ఏం చేస్తారంటే టీవీ కొంటారు, కొని అంటే మేము కూడా వేసినాం, కానీ మాకు ఆ రోజుల్లో మేము కట్టగలుగుతాం కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు నాకు శక్తి లేదు కాబట్టి తీసుకోలేను. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది 10,000 టీవీ కొనుక్కుంటే ఓకే, అందులో మంచి బొమ్మలు వస్తాయి, చూడవచ్చు మనం. కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద అనిపించాలి, అందరిలో సూపర్ అనిపించాలి, మనం బాగా మంచిగా అనిపించాలి, 50,000 టీవీ కొనుక్కుంటారు. 50,000 టీవీ అంటే నీ ఇంట్లో దర్వాజలో కూడా పట్టదు, అది అంత పెద్ద టీవీ తెచ్చుకొని గోడ కలిగేసుకొని ఊరుకుంటారు. ఏమొస్తాయంటే ఈ టీవీలో అవే బొమ్మలు, ఆ టీవీలో అదే బొమ్మలు, కొంచెం పెద్దగా చిన్నగా వస్తాయి అంతే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నెల కాగానే 4వ తారీఖు 3వ తారీఖు రాగానే వాడేమంటాడు, 4,000 కట్టు అంటాడు. అంటే మనకు ఏదైతే అవసరం ఉందో అంతవరకు మాత్రమే తెచ్చుకుందాం. అంతకు మించి తెచ్చుకోవడం వల్ల మనము చాలా ఇబ్బందుల్లో పడతాం అనే విషయం మనము నేర్చుకోవాలి. ఇక్కడ అవసరాలు, కోరికలు, ఇక్కడ దేవుడంట యేసుక్రీస్తునందు
ప్రతి వారి యొక్క అవసరమును తీర్చడానికి దేవుడంట శక్తి గలవాడై ఉన్నాడు. మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి, మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. చాలామంది కోరికలు కోరుకుంటూ ఉంటారు, అది కాదు, ఇది కావాలి, అది కానే కాదు. బైబిల్లో అవి లేవు. చాలామంది మనకు చెప్తారు, పాస్టర్లు కూడా చెప్తారు, అమ్మ నువ్వు అది కోరుకో, నువ్వు వాడికి పో, నువ్వు డబ్బులు ఇవ్వు, అది కట్టు, ఇది కట్టు, లేకపోతే నువ్వు వారం రోజులుదా, 2 వారాలదా చర్చికిదా, లేకపోతే అది నడుచుకుంటావు. అవన్నీ లేవు బైబిల్లో. కోరికలు కోరితే తీర్చేవాడు దేవుడు కాదు. మనం కోరికలు కోరితే తీర్చేవాడు దేవుడు కాదు. మన కోరికలన్నీ తీరిస్తే ఆయన దేవుడే కాదు. ఆయన మన అవసరాలు తీరుస్తాడు. మనకేమైతే అవసరమో అది ఇస్తాడు. మనం